ఒక ఇంటిని, వ్యాపార సముదాయాన్ని లేదా ఒక కార్యాలయాన్ని, కర్మాగారాన్ని నిర్మాణం ఏదైనప్పటికీ వాస్తు నియమానుసారంగా ప్లానింగ్ జరగాలంటే మొట్టమొదటగా జరగాల్సినటువంటి విషయాలు ఏంటి? ఏ ఏ విషయాల పట్లన ఒక అవగాహనకు రావాలి, ఆ తర్వాతనే వాస్తు ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, వాస్తు ప్రకారం ఒక నిర్మాణం చేపట్టాలంటే, మానవ అవసరాలకు అవసరమైనటువంటి నిర్మాణాలు చేపట్టాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో నిర్మాణం ప్లానింగ్ చేయాలి అని చెప్పి విశ్వకర్మ ప్రకాష్, మయమత్, మానసార్, సమరాంగం సూత్రధార్ లాంటి ప్రాచీన వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అసలు ఏకాశీతి పదవాస్తు అంటే ఏమిటి, అసలు వాస్తులో ఉన్న భాగాలేంటి అనే విషయాలను చూసినప్పుడు, ఒక ఇంటిని ప్లాన్ చేయాలన్నప్పుడు మనకు వాస్తు 3 భాగాలుగా ఉంది. చరవాస్తు, స్థిరవాస్తు, దైనిక వాస్తు. దైనిక వాస్తు అంటే రోజు జరిగేటువంటి వ్యవహారాలు, గ్రహాల కదలికలు, మూమెంట్స్, వాటికి సంబంధించి. స్థిరవాస్తు అంటే ఒక భవనాన్ని ప్లాన్ చేయవలసినటువంటి విధానాన్ని గురించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వాస్తు విభాగం స్థిరవాస్తు. ఈ స్థిరవాస్తుని మళ్ళీ 3 ఉపభాగాలుగా చేశారు. అందులో ఏంటి? ఖండ నిర్ణయం అంటే మనం ఎంచుకునేటువంటి స్థలం ఎంత ఉంది, మనం అందులో నిర్మాణానికి ఎంత భాగాన్ని వాడుకోవాలి, ఏ వైపున ఉన్నటువంటి భాగాన్ని వాడుకోవాలి అనే విషయం ఖండ నిర్ణయం చెప్తుంది. విధి విన్యాసం అంటే ఎంచుకున్నటువంటి స్థలాన్ని, అంటే ఆయాది గణితం, ఇక్కడ ఆయాది గణితం చేస్తాం అంటే ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క నక్షత్రాలకు ఏ పొడవు వెడల్పులు, ఏ నిష్పత్తి అయితే సెట్ అవుతుంది అనే విషయాన్ని లెక్కగట్టిన తర్వాత, పొడవు వెడల్పులు నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని విధి విన్యాసం అంటే ఎంచుకున్న మొత్తం స్థలాన్ని 4 వీధులుగా విభజించాలి. పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అని 4 వీధులుగా విధి విన్యాసం చేయాలి. విధి విన్యాసం తర్వాత వచ్చేదే పద విన్యాసం. వాస్తు ప్లానింగ్ లో అత్యంత ముఖ్యమైనది, చాలా కీలకమైనది, అత్యంత జాగ్రత్త వహించవలసింది ఈ పద విన్యాసం. ఈ పద విన్యాసం అంటే ఏంటి? వాస్తులో దీని గురించిన వివరణ ఎక్కడుంది అంటే విశ్వకర్మ ప్రకాష్, సమరాంగన సూత్రధార్, మనుషాలయ చంద్రిక లాంటి గ్రంథాల్లో ఈ పద విన్యాసానికి సంబంధించినటువంటి వివరణ అత్యంత ఎలాబొరేటెడ్ గా చెప్పడం జరిగింది. పద విన్యాసాన్ని 2/2 నుండి 32/32 భాగాలుగా చేయడం వరకు విభజనలు చెప్పడం జరిగింది. చండిత్, మండల్ ఇట్లా 32 భాగాలుగా చెప్పడం జరిగింది. ఇవన్నీ అవసరం లేదు. ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతి 81 పదాలుగా విభజించి, అంటే 9 నిలువు వరుసలు, 9 అడ్డు వరుసలుగా విభజించి 81 భాగాలుగా చేయడం ద్వారా ఒక ఇంటి ప్లానింగ్ జరిపేటువంటి విధానాన్ని ఏకాశీతి పదవాస్తు అంటే ఈ గ్రిడ్డింగ్ ఎట్లుంటది? 9x9 గ్రిడ్డింగ్ 81 భాగాలుగా చేస్తాం. ఈ 81 భాగాలలో ఏర్పడేటువంటి ప్రతి భాగాన్ని ఒక పదం అని చెప్పారు. ఈ పదం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం 81 భాగాలుగా విభజించినప్పుడు ఏర్పడేటువంటి ప్రతి సెల్ని ఒక పదం అన్నారు. ఈ పదానికి ప్రతి పదంలో ఒక పద దేవత ఉంటుంది. ఆ పద దేవత మనకు ఆ పద దేవత యొక్క లక్షణాలను చెబుతుంది. ఆ పదంలో దాగి ఉన్నటువంటి శక్తి, ఒక పద దేవత ఏం చెప్తుందంటే ఆ పదంలో ఉన్నటువంటి శక్తి అది మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే, ఆ పదదేవత వాడేటువంటి వస్త్రం, ఆ తర్వాత ఆ పదదేవత యొక్క నేత్రాలు, ఆ పదదేవత యొక్క ఆభరణాలు, ఆయుధాలు, ఆ పదదేవత యొక్క దుస్తులు, ఆ పదదేవత యొక్క వాహనం, ఆ పదదేవత యొక్క భాగస్వామి లేదా శక్తి, వీటి ఆధారంగా మనం ఒక పదదేవతను మైన్యూట్ గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, తూర్పులో షికి ఫస్ట్ది అయితే రెండవది పర్జన్య స్థానానికి సంబంధించిన వివరణ ఏం చెప్పారంటే, బహుత్ బర్సాత్ దేనేవాలా అంటే సమృద్ధిగా ఇచ్చేది. ఒక ఇంట్లో తూర్పులో బోర్ వేసుకోవడం లేదా బావి తవ్వుకోవాల్సిన పరిస్థితి వస్తే పరిజన్యలో తవ్వుకోమని చెప్పారు. ఎందుకు అంటే ఆ దేవత యొక్క లక్షణాన్ని
బర్సాత్ దేనే వాళ్ళ బాదల్ అని చెప్పడం జరిగింది. సో ఆ మీనింగ్ ను ఉపయోగించుకొని మనం ఐకనోగ్రఫీ అంటే ఐకనోగ్రఫీ ఐకనోగ్రఫీ అంటే ఏంటంటే ఆ శిల్పం ఆ దేవత యొక్క ఆకారాన్ని బట్టి ఆ స్థానాన్ని మనం ఎందుకు వాడుతున్నాం అనేది నిర్ధారించుకోవాలి. ఇప్పుడు మనం ఆ దేవత యొక్క స్థానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఒక ఇంట్లో ద్వారం ఎక్కడ ఇవ్వాలి, లేదా ఒక ఇంట్లో ఏ గది ఎక్కడ ఉండాలి, ఏ కార్యకలాపాలు ఎక్కడ చేయాలి, తూర్పులో 5వ స్థానాన్ని సూర్య సత్య బ్రిష్ అని చెప్పారు. ఆ స్థానానికి ఏం చెప్పారంటే మంథన్ అంటే చిలకడం, కవ్వం పెట్టి చిలకడం అనేటువంటి పనికి ఉపయోగించమన్నారు. కాబట్టి దాన్ని మనం ఒక బాత్రూమ్కో సెప్టిక్ ట్యాంకో ఇట్లాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు అని మనకు ఎట్లా అర్థం అవుతుంది? ఆ పదదేవత యొక్క క్వాలిటీ అర్థమైనప్పుడు మాత్రమే మనం ఒక ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు అది ఏ ఓరియంటేషన్ లో ఉంది, దాని పొడవు వెడల్పు నిష్పత్తి ఎట్లుంది, అక్కడ మనం దేనికోసం వినియోగించాలి అనే విషయం ఆ పద దేవతల గురించిన వివరణ పూర్తి స్థాయిలో మనకు తెలిసినప్పుడే సాధ్యమవుతుంది. అంతేవిధంగా పద దేవతల ద్వారా మనకి ఇంకా అర్థం కావాల్సిన విషయాలు ఏంటంటే, మనం చెప్తున్నాం కదా 8x8 పదం, 9x9, 10x10 ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం వాడం. ఓన్లీ ఇంటికి 9x9 వాడతాం. 81 అంటే ఏకాశీతి, పరమశాయిక పద విన్యాసం అని కూడా అంటారు. ఈ పరమశాయిక పద విన్యాసంలో పద విన్యాసం చేసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయాలు ఏంటి అంటే, వాస్తు పురుషుడు ఉత్పత్తి జరుగుతుంది. వాస్తు పురుషుడు ఈశాన్యంలో తలబెట్టి నైరుతిలో కాళ్ళు పెట్టి 2 భుజాలను ఆగ్నేయం వాయువ్యాలకు ఉంచి బోర్లా పడుకున్న స్థితిలో ఉంటాడు అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. ఈ వాస్తు పురుషుడి పైన 45 మంది దేవతలు కూడి ఉంటారు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దేవతలందరూ వాళ్ళే. అంతేకాకుండా వాస్తు పురుషుడికి మనకు ఉన్నట్టే తల, కళ్ళు, భుజాలు, చేతులు, కాళ్ళు, నాభి ఇవన్నీ ఉంటాయి అని చెప్పి వాస్తుశాస్త్రం చెప్పింది. బోర్లా పడుకున్నటువంటి వాస్తు పురుషుడు ఆయన యొక్క అవయవాలను గుర్తించడం ద్వారా ఏ స్థానాన్ని దేనికి వాడాలి అనేటువంటి నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వాస్తు పురుషుడికి మనకున్నట్టే మర్మస్థానాలు ఉంటాయి. ఈశాన్యంలో తల, నైరుతిలో కాళ్ళు, 2 భుజాలు ఆగ్నేయ వాయువ్యాలకు ఉండి బోర్లా పడుకున్న స్థితిలో ఉన్నటువంటి ఆయన వాస్తు పురుషుడి యొక్క మర్మస్థానాలను, వైటల్ పాయింట్ ని, సెన్సిటివ్ నాజూకు బిందు అన్నారు. వాటిని గుర్తించడం ద్వారా అక్కడ యాంటీ యాక్టివిటీ జరగకుండా ఏం జరగొద్దు, మర్మస్థానాల పైన పిల్లర్లు రావద్దు, బ్రిక్ వర్క్ జరగొద్దు, టాయిలెట్స్ ఇవ్వద్దు, సెప్టిక్ ట్యాంకులు రావద్దు, ఇలాంటివన్నీ అర్థం అవుతాయి. ఇంకా పద విన్యాసం జరగడం ద్వారా మనకు అర్థమయ్యేటువంటి విషయాలు ఏంటంటే, పద విన్యాసం జరగడం ద్వారా మనకి ఇంకా అర్థం కావాల్సిన విషయాలు పద దేవతలను విభజించుకోవడం ద్వారా మనకి ఇంకా అర్థం కావాల్సిన విషయాలు ఏంటంటే, మనం 4 వీధులుగా విధి విన్యాసం చేసుకున్నాం. పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి. ఈ విధి విన్యాసంలో మనం పైశాచ విధిలో నిర్మాణం చేపట్టకూడదు, అదే విధంగా బ్రహ్మస్థానంలో కూడా బ్రహ్మ వీధిలో కూడా నిర్మాణం చేపట్టకూడదు అని చెప్పారు. మనుష్య విధి, దేవ విధి ఈ రెండిట్లో మాత్రమే బ్రిక్ వర్క్, రూమ్స్ ఎలా అరేంజ్మెంట్ ఇవన్నీ చేయాలి అని చెప్పారు.
ఇప్పుడు మనం బ్రహ్మస్థానంలో నిర్మాణం చేపట్టకూడదు అనే విషయం ఎప్పుడు అర్థమైంది మనకు? ఆ బ్రహ్మస్థానం యొక్క పరిధి ఎంత ఉంది, పైశాచ వీధిలో నిర్మాణం చేపట్టకూడదు అంటే పైశాచ వీధి యొక్క పరిధి ఎంత ఉంది అనే విషయాలు మనకు తెలిసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. బ్రహ్మస్థానం పక్కన 6 స్థానాలతో తూర్పున ఆర్యమ, దక్షిణంలో వివస్వాన్, పడమర మిత్ర, ఉత్తరంలో భూధర్ అని 4 స్థానాలు ఉంటాయి. ఇవి కాకుండా ఈశాన్యంలో ఆపు అపవత్సని, ఆగ్నేయంలో సవిత సవిత్ర అని, ఇంద్ర ఇంద్రజయ అని, రుద్ర రుద్రజయ అని ఇవి 8 స్థానాలు ఉంటాయి. మొత్తం వెరసి పైశాచ విధికి లోపల 13 స్థానాలు ఉంటాయి. ప్లస్ పైశాచ విధి 32 స్థానాలుగా ఉంటది. పైశాచ విధిలో ఈశాన్యం నుంచి మొదలుకుంటే శిఖి పర్జన్య జయంత, ఇంద్ర సూర్య సత్యాభ్రిష అంతరిక్ష అగ్ని, పూషా వితత్ గ్రహక్షత్ యమ గంధర్వ భృంగరాజ్ మృగపితృ, దువ్వారిక్ సుగ్రీవ్ పుష్పదంతు వరుణ్, అసుర్ శోష్ రోగు మారుత్ నాగుముఖ్య బల్లాట్, దితి అతిథి. ఇవి 32 స్థానాలు పైశాచ విధిలో ఉంటాయి. ప్రతి దేవత యొక్క క్వాలిటీ, ప్రతి దేవత యొక్క గుణధర్మాలు ఐకనోగ్రఫీలో చదువుకోవడం ద్వారా ఆ దేవతా స్థానం యొక్క ఆకారము, రంగు, ఆయుధాలు, ఆభరణాలు, పరివారం ఇవన్నీ అర్థం చేసుకోవడం ద్వారా ఆ స్థానాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకోగలుగుతాం. మర్మస్థానాలను గుర్తించడం, దిక్కులను అర్థం చేసుకోవడం ద్వారా ఒక బిల్డింగ్ ప్లాన్ చేసేటప్పుడు ఇవన్నీ అందులో ఇన్కల్కేట్ చేయడం ద్వారా ఒక సమర్థవంతమైన వాస్తు నియమానుసారంగా ఉన్నటువంటి భవనం తయారవుతుంది. కాబట్టి ఒక ఇంటిని ప్లాన్ చేసేప్పుడు, వాస్తు నియమానుసారంగా ప్లాన్ చేసేప్పుడు ఇలాంటి అనేక విషయాలను ఒక ఇంటిని కాబట్టి వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని ప్లాన్ చేయాలనుకున్నప్పుడు వాస్తు పద విన్యాసం, చర స్థిర దైనిక వాస్తులో భాగమైన స్థిర వాస్తులో ఖండ నిర్ణయ తర్వాత, విధి విన్యాసం తర్వాత పద విన్యాసం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. దాని మీద పూర్తి అవగాహన కలిగి ఉండి మాత్రమే ప్లానింగ్ చేసుకుంటే ఆ ఇల్లు వాస్తు నియమానుసారంగా ఉంటది.